పిలిచాను, అమ్మ ఎవరిని రానియకు రామ్మ అన్నాను. వచ్చింది, ఏమున్నాయని అడిగా. పూరి, ఇడ్లీ, దోశ అన్నది. సరే అమ్మ దోశ అని చెప్పాను. ఆ లోపు దిగు, నాకు ఫోటో కావాలి. ఎవరు తెలియదు, నేనే అనామకుడు కాదు, వీళ్ళకి తెలుసు. అంటే ఈ తండ వాళ్ళే. ఫోటో ఇవ్వకపోతే అవసరమా? నేనేమన్నా హీరోనా? నాతో ఎందుకు నా ఫోటో? మనతో ఎందుకు చెప్పు ఫోటోలు? మనకు అవసరమా ఫోటోలు? ఫోటో ఇవ్వకపోతే ఇంత రాజాంతమా? నేను ఇప్పుడు అంబులెన్స్ పిలిచి ట్రీట్మెంట్ చేపించుకున్నా, మన వాళ్ళే ఉన్నారు. ఎందుకు నాకు అంత అవసరమా? ఒక్క ఫోటో గురించి దోశ కూడా పక్కన పెట్టి వస్తున్నానా వెళ్ళండి అని ఫస్ట్ చేతులు జోడించా. వినకపోతే ఏం చెప్తాను? ఓకే తండ్రి, ఏం జరిగిందో వెరిఫై చేస్తాను. వెరిఫై నాకు వెరిఫై ఎందుకు నాన్న? సరే తండ్రి, నేను తిన్నాను. ఓకే సేపు ఇగో మన వాళ్ళు వచ్చిన తర్వాత ఆంబులెన్స్ ప్రజలకు తెలియదు. లేదు నాన్న, ఇప్పుడే ఇలా ఇగో హైవే మీదనే ఇలా జరిగింది. రేపు పొద్దున ఇంకెక్కడన్నా ఆగితే ఏం చేస్తాం? ఏంటి మేడం, ఒక్క నిమిషం మేడం, మీరు నాకు సహకరించాలి. నేను ఒకటే చెప్పాను, మీరు వచ్చారు కాబట్టి నేను ఒకటే చెప్పాను, సహకరించాలి. నీకు నేను ఎస్కాట్ వస్తాను, ఎక్కడ దాకా పంపాను ఎస్కాట్ గురించి కాదు నాన్న, నాకు ఎస్కాట్ లేకపోతే పర్లేదు. కంటి నిండా నిద్ర ఉంటే చాలు, బాత్రూమ్ పోతే చాలు, తింటే చాలు. నాకు ఈ మనశ్శాంతి లేనప్పుడు నేను బతికే. నేను